హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయానంద్ వ్లాగ్స్. అందరు బాగున్నారా? మేము బాగున్నాము. మీరందరు కూడా చాలా చాలా బాగుంటారని అనుకుంటున్నాను. ఇప్పుడు మేము పూరికి వెళ్దామని బయలుదేరుతున్నాము. మార్నింగే 5 o'clock లేసి రెడీ అయిపోయాము. ఇంకా తొందరగా మార్నింగే వెళ్ళి దర్శనం చేసుకుందామని వెళ్తున్నాము. 6 o'clockకి బయలుదేరుతున్నాము. చూడండి, ఇంకా పూరికి వెళ్ళిన తర్వాత నేను అక్కడ చూపిస్తాను. టెంపుల్ లోపలికైతే అలౌ చేయరు కెమెరా, బయటే మనం డిపాజిట్ చేసేయాలి చెప్పులు, కెమెరా. నేను బయట గుడిని చూపిస్తాను. పూరి టెంపుల్ ఉండే దగ్గర బయట అంతా చూపిస్తాను నేను. చూడండి, మార్నింగే బాల్కనీలోంచి వ్యూ చాలా బాగుంది. ఇంకా బయలుదేరాము. 6:20 అయింది. 6కి బయలుదేరదాం అనుకున్నాము. 6:20 అయింది. ఎప్పుడైనా మనం అనుకున్న టైంకి కొంచెం లేటే అవుతుంది. ఇంకా చూడండి, బయలుదేరాము మా బిల్డింగ్ లో నుంచి. ఇంకా చూడండి, పూరికి వచ్చేసాము. ఇది పూరి రైల్వే స్టేషన్. చూడండి ఎంత బాగా కట్టారో, గుడిలాగా అనిపిస్తుంది. గుడిలాగా కట్టారు. ఇప్పుడు పూరి టెంపుల్కి వెళ్ళాలంటే ఇంతకుముందు సిటీలోంచి వెళ్లాల్సి ఉండేది. చిన్న రోడ్లు, ట్రాఫిక్ ఉండేది. ఇప్పుడు డైరెక్ట్గా పూరి స్టార్ట్ అవుతూనే ఒక ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి రోడ్డు కట్టినట్టు కట్టేశారు. డైరెక్ట్ టెంపుల్ వరకు ఈ రోడ్డు ఫ్లైఓవర్ లాగా బాగా కట్టారు. ఇంకా ట్రాఫిక్ కూడా లేదు. రోడ్డు చాలా పెద్దగా కట్టారు. 4 lane రోడ్డు చాలా బాగుంది. డైరెక్ట్గా టెంపుల్ వరకు వెళ్ళిపోవచ్చు. ఇంకా రోడ్డుకి ఇరువైపులా చూడండి చెట్లు, గ్రీనరీ చాలా బాగుంది. బాగా డెవలప్ చేస్తున్నారు. ఇది డైరెక్ట్ గా రోడ్డు. ఇక్కడ బాగా కార్ పార్కింగ్ కూడా బాగా పెద్ద కట్టారు ఇప్పుడే కొత్తగా ఈ మధ్య. చూడండి, కార్ పార్కింగ్ దగ్గర బాగా పెద్దగా చాలా ఫ్లోర్స్ కట్టారు. పార్కింగ్ చేస్తున్నాయి. ఇక్కడ ఒక బ్యాటరీ ఆటోలు ఉంటాయి. దాంట్లోంచి ఫ్రీగా మనకి టెంపుల్ దగ్గర వరకు తీసుకొని వెళ్తారు. అవి ఫ్రీ సర్వీస్ అన్నమాట, మనమేం డబ్బులు ఇవ్వక్కర్లేదు.
కార్ పార్కింగ్ ఏమో 50 రూపీస్ తీసుకున్నారు. ఇంకా కారు దిగంగానే ఇక్కడ ఇవి బ్యాటరీ ఆటోలు ఉన్నాయి. అవి ఎక్కితే మనకి టెంపుల్ దగ్గర వరకు తీసుకెళ్తారు. ఇంతకు ముందు అయితే కార్ పార్కింగ్ వేరే దగ్గర ఉండింది. అక్కడి నుంచి మినీ బస్సులు లాగా ఉంటాయి, అందులోంచి వెళ్ళాలి. చాలా జనం ఎక్కే వరకు వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంకా మనము డబ్బులు కట్టి వెళ్ళాలి టెంపుల్ దగ్గర. అది కూడా దూరంగా దింపుతారు, టెంపుల్ కి చాలా దూరంగా 1 కిలోమీటర్ దూరంలో దింపుతారు. మనం నడుచుకుంటూ వెళ్ళాల్సి ఉండేది. ఇప్పుడు చూడండి, ఇది బ్యాటరీ ఆటో. ఇది ఎక్కాము, టెంపుల్ దగ్గరికి తీసుకెళ్తున్నారు. ఇది సపరేట్ గా ఒక రోడ్డు కట్టారనమాట ఈ పార్కింగ్ దగ్గర నుంచి టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి. చాలా బాగుంది. ఇది కూడా డైరెక్ట్ టెంపుల్ దగ్గరికి తీసుకెళ్తారు. ఇంకా చూడండి, రోడ్డు పక్కన ఇట్లా స్టోన్ తో విగ్రహాలు అవి పెట్టారు. ఇంతకు ముందు వేరే రూట్ ఉండింది టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి. ఇంకా మా బాబు, మా కోడలు, నేను కలిసి వెళ్తున్నాము టెంపుల్ కి. ఇంకా టెంపుల్ లోపలికి అలౌ చేయరు కెమెరా, అందుకనే మనము బయట వీడియోలు, ఫోటోలు తీసుకున్నాను. ఇంకా ఫోన్ డిపాజిట్ చేసేసి మనము టెంపుల్లోకి దర్శనానికి వెళ్ళాలి. వీలైనంత వరకు చూపిస్తాను బయట నుంచే, చూడండి. చూడండి, దూరం నుంచి టెంపుల్ కనిపిస్తుంది, పూరి జగన్నాథ స్వామి టెంపుల్. ఇంకా చూడంగానే అసలు మనసు ఎంత పులకరించిపోయింది. ఇంకా దూరం నుంచే దండం పెట్టుకుంటా ఉన్నాను. చాలా ఫేమస్ టెంపుల్ కదా, జనాలు ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు, దేశం నలుమూలల నుంచి వస్తుంటారు, ప్రపంచంలోనే అన్ని దేశాల నుంచి కూడా వస్తుంటారు దేవుణ్ణి దర్శనం చేసుకోవడానికి. ఇది 4 ధామ్లలో ఒక ధాము, పూరి జగన్నాథ స్వామి టెంపుల్. చూడండి, దర్శనం చేసుకోండి బయట నుంచే. ఇంకా ఇక్కడ ఫోన్ డిపాజిట్ చేసేసి ఫ్రీ సర్వీసే ఉండింది, ఫ్రీగానే పెట్టుకుంటున్నారు చెప్పులు, ఫోను డిపాజిట్ చేసేసి ఇంకా మేము దర్శనానికి లోపలికి వెళ్ళిపోతాము. చూడండి, దర్శనం చాలా బాగైంది. మార్నింగే చాలా బాగైంది. చూడండి, మళ్ళీ ఆటోలో వెళ్తున్నాము. శివుడిది విగ్రహం ఉంది, దానికి ఆపోజిట్ లోనే నంది విగ్రహం కూడా ఉంది. మళ్ళీ పార్కింగ్ ఏరియాకి వెళ్తున్నాము ఈ బ్యాటరీ ఆటో ఎక్కి. దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ రిటర్న్ పార్కింగ్ దగ్గరికి వెళ్తున్నాము ఇంకా ఇంటికి వెళ్ళడానికి. చాలా బాగైంది. మార్నింగే దర్శనము. 3 o'clock నుంచి 8 o'clock వరకు దర్శనాలు ఉంటాయంట. 8 o'clockకి దర్శనాలు బంద్ చేస్తారు. దేవుడికి అభిషేకము చేసి ఆయనకు అంతా అలంకరణ చేసి అప్పుడు మళ్ళీ 10 o'clockకి దర్శనాలు ఉంటాయి. మేము 8 తర్వాత వెళ్ళాము. చాలాసేపు వెయిట్ చేశాను, 1 గంట వెయిట్ చేశాను. తర్వాత మళ్ళీ దర్శనంకి అలౌ చేశారు. క్యూలో ఫస్ట్ నేనే ఉన్నాను. దేవుడి దర్శనం చాలా బాగా అయింది. ఎంత బాగైందో, మార్నింగే చాలా బాగా అనిపించింది. ఇంకా వెదర్ కూడా చాలా ప్లెజెంట్గా ఉండింది. ఇంకా చూడండి, మేము ఇంకా సరే బీచ్ చూద్దామని బీచ్కి వెళ్తున్నాము. బీచ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. టెంపుల్ కి దగ్గరలోనే పూరి బీచ్ ఉంది, అక్కడికి వెళ్ళినాక చూపిస్తాను, చూడండి.
మళ్ళీ చాలా నడవాల్సింది. కొద్దిసేపు చూద్దాం అశోక్ బీచ్. 5 मिनट देख के जाए, 5 मिनट देख. అందుకే ఈరోజే వచ్చింది మంచిగా. అయినా వీక్ డే కాబట్టి కొంచెం తక్కువనే ఉంటుంది. ఇంతకుముందు అయితే అట్లా సిటీలో నుంచి ఈ ఫ్లైఓవర్ లాగా రోడ్ అయితే చాలా బాగా కట్టారు. రామ్ సేతు బ్రిడ్జ్ అంటే ఇది చాలా బాగా కట్టారు, బాగుంది. ఇంకా బీచ్ దగ్గరికి వెళ్తున్నాము. लोग वो सब डर के नहीं जाते ना पूरी मंदिर. अभी ये रोड बना के आराम से जाएंगे करके वो बना दिया, एयरपोर्ट जैसा रोड बना दिया. ऊपर से हम गए तो कुछ भी नहीं, डायरेक्ट पार्किंग करके. हाँ, बहुत लोग सिर्फ दर्शन के लिए ही आते हैं ना ये पूरी. हाँ, इसलिए रोड अच्छा. हमेशा मंदिर जाते हैं इतना भीड़ में जाते हैं, लोगों का इम्प्रेशन भी बढ़ेगा. बहुत अच्छा रोड है, बहुत अच्छा. ఆడతారా వాళ్ళు? చూడండి బీచ్ దగ్గరికి వచ్చేసాము. మార్నింగే బీచ్ కూడా చూస్తుంటే చాలా ప్లెజెంట్గా ఉన్నింది. వెదర్ అసలు ఎండ లేకుండా బాగా ప్లెజెంట్గా ఉన్నింది, క్లౌడీగా చాలా బాగుంది. ఇంకా అలలు భలే వస్తూ ఉన్నాయి.
చూడండి అలలు వచ్చి పాదాలని టచ్ చేస్తూ ఉన్నాయి. భలే మంచి ఫీలింగ్ వచ్చింది నాకు. చాలా బాగుంది, బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా లోపలికి వెళ్ళలేదు కానీ నీళ్ళల్లోకి ఒక పాదాలు తడిచే వరకు వచ్చాను నేను సముద్రం దగ్గరికి. ఎందుకంటే మంచి చీర మళ్ళీ పాడైపోతుంది అని. ఇంకా పట్టు చీర కట్టుకున్నా కదా మళ్ళీ పాడైపోతుందని. నువ్వు కూడా పోయిరా పో, కాళ్ళు తడుపుకున్నా. ఇంకా ఇంటికి బయలుదేరేసాము. పూరి నుంచి భువనేశ్వర్కి 1.5 hour జర్నీ. ఇంకా బయలుదేరేసాము ఇంటికి. మధ్యలో ఒక చోట లంచ్ తిని బయలుదేరదాము అనుకుంటున్నాము. ఇంకా లంచ్ తినడానికి వెళ్ళినప్పుడు నేను చూపిస్తాను మళ్ళీ. బయట పెట్టిండ్రు దహి బోడా. ఇంకా వెళ్లే దారిలో ఇది దహి వడని రోడ్డుకి అక్కడక్కడ అమ్ముతా ఉంటారు రోడ్డు పక్కన. చాలా బాగుంటది, చాలా టేస్ట్గా ఉంటది. ఇక్కడ ఆగాము ఇంకా తినడానికి. దహి బోరా అంటారు ఒడియాలో. రోడ్డుకి ఇరువైపులా రోడ్డు పక్కన అమ్ముతా ఉంటారు రోడ్డు సైడ్ లో. చాలా బాగుంటది, ఇది స్ట్రీట్ ఫుడ్ బాగుంటది, తిందామని ఆగాము. చూడండి. బ్లాగర్ బోల్కే వీడియో నికాల్ వాళ్ళ పేరెంట్స్ చూస్తారు.
నువ్వు తిను ఫస్ట్, నువ్వు తింటా ఇప్పుడే వద్దును, ఫస్ట్ నువ్వు తిను, లే నేను మళ్ళీ తింటా. చాలా బాగుంది దహి వడ, దహి బోరా అంటారు వాళ్ళు, వడియా వాళ్ళు. ఇంకా తినేసి మళ్ళీ బయలుదేరాము. ఇక్కడ కొబ్బరికాయలు అమ్ముతుంటే ఇక్కడ కొబ్బరి నీళ్లు తాగడానికి ఆగాము. ఇంకా మేము లంచ్కి వచ్చాము. సౌత్ ఇండియన్ స్పైసీ సౌత్ ఇండియన్ ఫుడ్ ఉంటుందంట ఇక్కడ. ఈ రెస్టారెంట్కి వచ్చాము. చాలా బాగుంటుందంట ఇక్కడ. సౌత్ ఇండియన్ థాలీ దొరుకుతుంది, అంటే మన ఆంధ్ర స్టైల్ థాలీ దొరుకుతుంది. ఇంకా అక్కడ తినడానికి వచ్చాము. వెజ్ తింటాను. ఇంకా రాగానే రసం ఇచ్చారు, చాలా స్పైసీగా ఉండింది, మిరియాల పొడి ఎక్కువ వేసి ఇచ్చారు. ఎవరికైనా జలుబు దగ్గు ఉంటే తగ్గిపోయేటట్టు ఉండింది, చాలా బాగుంది. సూప్ లాగా ఇచ్చారు రసము చిన్న చిన్న గ్లాసుల్లో. ఇంకా థాలీ తీసుకున్నాము. మా బాబు మా కోడలు చికెన్ థాలీ తీసుకున్నారు, నేనేమో వెజ్ థాలీ తీసుకున్నాను. చాలా బాగుంది ఫుడ్. రైస్ ఇచ్చారు, క్యాబేజ్ కూర ఇచ్చారు, సాంబారు, పప్పు, రసము, పెరుగు, కీర్ ఇచ్చారు. ఇంకా ఇది గుత్తి వంకాయ లాగా పరవలతో చేశారు, గుత్తి మసాలా కర్రీ పరవల్ది. నేనేమో గుత్తి వంకాయ కూర అనుకున్నాను. ఇంకా పులిహోర ఇచ్చారు, ఒక చపాతీ ఇచ్చారు, పాపడ్ ఇచ్చారు, పచ్చడి ఇచ్చారు. చాలా బాగుంది థాలీ. ఇంకా అంబియన్స్ కూడా బాగుంది, ఫుడ్ కూడా చాలా బాగుంది. భువనేశ్వర్లో స్పైసీ సౌత్ ఇండియన్ రెస్టారెంట్ చాలా బాగుంది. ఇంకా తినేసి ఇంకొచ్చేసాం. చూడండి మా బిల్డింగ్ వచ్చేసింది, విపుల్ గార్డెన్.
భువనేశ్వర్లో. ఇంకా ఇంటికి వచ్చేసాము. చాలా బాగా జరిగింది దర్శనం, చాలా బాగా జరిగింది, బాగా ఎంజాయ్ చేసాము. వెదర్ కూడా చాలా ప్లెజెంట్ గా ఉండింది, చాలా హ్యాపీగా ఉండింది మార్నింగే దర్శనం చేసుకుంటే. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.